ఎస్టీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్దాలు ఆడుతున్నారన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ హామీలను మాదిగ సమాజం ఎట్టి పరిస్థితుల్లో నమ్మదన్నారు. సీఎం స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారని, ఉద్యమాన్ని తానే నడిపిస్తారంటూ మాదిగ జాతిని మోసం చేసేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని మందకృష్ణ ఫైర్ అయ్యారు. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది. ఇంకా ఇక్కడ ఉద్యమానికి స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎస్, మందకృష్ణన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే ఈయన కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై ఒక లేనటువంటి రభస సృష్టించుదామనే ఉద్దేశం చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100%. అలజడి సృష్టించామా, శాంతియుతంగా ప్రదర్శన చేశామా? కేసీఆర్ గారు పట్టపగలు మార్చి 10వ తారీఖు నాడు 2010 మిలియన్ మార్చ్ పిలుపునిస్తే పట్టపగలు అలజడి జరిగింది, విధ్వంసం జరిగింది. పట్టపగలు అలజడి జరిగింది, విధ్వంసం జరిగింది. అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి అలజడి జరిగింది. విధ్వంసం సృష్టించాలనుకున్నారు కాబట్టి విధ్వంసం జరిగింది. అందుకు సాక్ష్యంగా వాళ్ళ మీద పెట్టిన కేసులే, అందుకు ప్రపంచం ముందు టీవీలో పేపర్లో వచ్చిన సాక్ష్యాలే. మేము అలజడి సృష్టించే వాళ్ళమవుతే ఆవేదన చాటుకోవడానికి మినహాయించి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన దాని ప్రకారమే అలజడి సృష్టించిన దాని అవుతే పోలీసుల వాహనాలు మీరు తగలబెట్టించినట్టుగా ఎంఆర్పీఎస్ ఏమన్నా తగలబెట్టించిందా? మహనీయుల విగ్రహాలు పట్టపగలు కూల్చినట్టుగా రాత్రిపూట మేము చేసిన ప్రదర్శన ఏమన్నా విగ్రహాలు కూల్చడానికి దారితీసిందా? మీడియా వాహనాలు తగలబడ్డాయి, ఎంఆర్పీఎస్ మీడియా వాహనాలు తగలబెట్టిందా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతోని కాదు, ఆయన పని అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి అతావలే గారు కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, 10 క్వశ్చన్లకు ఆన్సర్ కింద పార్లమెంట్ లో చెప్పినారు, మేము చెయ్యం, వర్గీకరణ చేయమని. హైదరాబాద్కు వచ్చి చెప్పినాడు ఆయన, రామదాస్ అతావలే గారు, మేము చెయ్యమని చెప్పి. కానీ నర్వస్ అయితే మా అధ్యక్ష ఊకుంటామా? తెలంగాణ కోసం బయలుదేరినాడు, చాలా అవమానం చేసినాడు. ఇది దోశనా, ఇడ్లియా, వడనా అని అన్నారు. ఊకున్నామా? పోరాటం చేసినాం. ఈరోజు ఆ అంశాలు పక్కకు పెడితే నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఎవ్రీడే ఇస్ నాట్ మండే, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. మీ దినం కూడా వస్తుంది, మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు, ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా. ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా. నాకు వదిలిపెట్టండి, ఇక్కడ అనవసరమైనటువంటి రభస చేయకండి, నేను సాధించి చూపిస్తా. సార్, కేసీఆర్ ను మాదిగలు గాని, మాదిగ ఒప్పుకోవాలి కానీ మొత్తం దళిత సమాజం కానీ ఎందుకు అంగీకరించాలి? ఎందుకు అంగీకరిస్తుంది? అందుకు మొదటి సాక్ష్యం ఏంటిది? తెలంగాణ ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని 1000 సార్లు చెప్పి మాట నిలబెట్టుకోకపోతే తల నరుకుంటా అన్న ఆ మాటనే నువ్వు తల నరుకోలేదు కానీ దళితులు మోసం చేసినావు. ఇది తెలంగాణ దళిత సమాజం ముందు కాదు, ప్రపంచం ముందే అది సాక్ష్యంగా నిలబడ్డది. ఉమ్మడి దళిత సమాజాన్నే నమ్మించి మోసం చేసినోడివి. అసలు తెలంగాణకు ముఖ్యమంత్రిని దళితుని చేయకపోతే మెడ నరుకుంటా అన్న మాటే, మెడ నరుకుంటా మాటనే పక్కకు పెట్టినోడివి. ఈరోజు మాదిగలు నన్ను నమ్మితే నేను మాదిగల కన్ని చేసి పెడతానంటే మరి 12 ఏళ్ళు దళితులు నిన్ను నమ్ముకున్నారు. మరి మొదటి రోజు మోసం చేసింది అదే దళితులు అనే విషయం కేసీఆర్ కనీసం మర్చిపోవడం అనేది ఆయనకు ఎంత దళిత సమాజాన్ని ఇంకా నమ్మించి మోసం చేయొచ్చు అని అనుకుంటుండో అది సాక్ష్యంగా నిలబడ్డది.